హలో సార్, నమస్తే నమస్తే. సార్. బీజేపీ నుంచి ఒక యూత్కి అయితే ఒక ఇన్స్పిరేషన్గా మీరు చాలామందికి ఉన్నారు. యూత్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. సార్, బీజేపీ వాళ్ళు మెయిన్గా హిందూ అనే ఒక ట్యాగ్తో వస్తున్నారు కదా. వై నాట్ ముస్లిం, వై నాట్ క్రిస్టియన్? ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారి నోట్లోంచి హిందూ ముస్లిం అనే మాట వినబడిందా మీకు? లేదు సార్. ఇదంతా మీడియా పర్సెప్షన్. అవగాహన లేని వాళ్ళు, సమాజం మీద అవగాహన లేని వాళ్ళు, మోడీ గారి మీద అవగాహన లేని వాళ్ళు, భారతీయ జనతా పార్టీ మీద అవగాహన లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. 12 సంవత్సరాల వారి ప్రధానమంత్రి పదవి టెన్యూర్లో కానీ, లేదా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారు సమాజంలో హిందువులు ఇట్లా, ముస్లింలు ఇట్లా అనేటువంటి పదం ఎప్పుడన్నా విన్నారా? అట్లీస్ట్. లేదు సార్. మరి ఎందుకు అడుగుతున్నారు? భారతీయ జనతా పార్టీ హిందూ అనే పదంతో వస్తూ ఉందనే మాట ఎందుకు వస్తుంది? సో నరేంద్ర మోడీ గారు అయితే అనలేదు, కానీ బీజేపీ క్యాండిడేట్స్ చాలా మంది నుంచి అయితే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి కదా. మీదేం కులం? నేను ఇండియన్ సార్. అచ్చా. మీదేం మతం? హిందూ. అదే, నన్ను కూడా ఎవరన్నా అడిగితే నేను హిందూ అని చెప్తారు, మోడీ గారిని అడిగితే కూడా చెప్తారు. మీలాంటి యాంకర్లు అడిగిన సందర్భం లోపల నీ కులం ఏంది, నీ మతం ఏంది అని అడిగిన సందర్భంలో వస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ అభివృద్ధి, వికాసం, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. అంత్యోదయ. బంతిలో ముందు కూర్చున్నోడికి ఏం దొరుకుతుందో బంతిలో చివర కూర్చున్నటువంటి పేదోడికి అది దొరకాలనేటువంటి లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. అందుకనే ఒక్కొక్క రాష్ట్రంలో 3 సార్లు, 5 సార్లు, 7 సార్లు కంటిన్యూస్గా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందంటే మతం పేరు మీద గెలవట్లేదు. మీడియాలో ఉన్నటువంటి తప్పుడు పర్సెప్షన్, కొంతమంది మీడియా మిత్రులకు మా మీద ఉన్నటువంటి దురభిప్రాయం. వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని సమాజాన్ని మా కళ్ళతో చూడడం నేర్చుకోవాలి. లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. భారతీయ జనతా పార్టీ సమాజానికి ఏం చేస్తుంది చూడాలంటే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే తెలుస్తుంది. అట్లా మేము అంత్యోదయ లక్ష్యంగా పనిచేస్తాం. మీరు ఏది పడితే అది అడగాలనుకుంటారు కాబట్టి మీరు అడుగుతూ ఉంటారు. బట్ వీ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. వీఆర్ ఫర్ ద సొసైటీ. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని అప్లిఫ్ట్ చేయడం కోసమే బాత్రూమ్లు కట్టించినా, ఇండ్లు కట్టించినా, రోడ్లు వేసినా, మోరీలు వేసినా. ఈ గల్లీలో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి రోడ్ వేయకమని దేశంలో ఎక్కడ మోడీ గారి పాలన లోపల మేము ఎక్కడ కూడా రోడ్ ఆపలేదు. ఈ అమ్మాయి ముస్లిం కాబట్టి ఈమెకు సిలిండర్ ఇవ్వద్దు, ఉజ్వల పథకం కింద అని ఆపలేదు మేము. ఈ అమ్మాయికి పెన్షన్ ఇవ్వద్దని ఎక్కడ ఆపలేదు మేము. కాబట్టి మీరు అడిగే కంటే ముందు, ఆలోచించే కంటే ముందు, ప్రజల్ని మభ్యపెట్టే కంటే ముందు మిగతా రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే వీ నెవర్ సెడ్ భారతీయ జనతా పార్టీ ఫర్ హిందూస్ అని. ఈ ప్రశ్నపై మీరు రాహుల్ గాంధీని అడుగుతారా? కాంగ్రెస్లో చాలామంది మాట్లాడతారు. మన్మోహన్ సింగ్ అనే ప్రధానమంత్రి మాట్లాడిండు. నిన్నగాక మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని ముష్టి 30 ఓట్ల కోసం అడుక్కునే దుస్థితికి దిగజారిన పార్టీ కాంగ్రెస్. వీ నెవర్ సెడ్ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో పోతుంది భారతీయ జనతా పార్టీ. మేము అట్లా అనుకుంటే ఈ దేశం లోపల ఇంతమంది ముస్లిమ్స్ కనబడే వాళ్ళు కాదు. కాబట్టి మీడియా తన పర్సెప్షన్ని మార్చుకోవాలి. వీఆర్ విత్ ఆల్ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు పోతున్నాం. అదే మా లక్ష్యం. కాబట్టి భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లిం ట్యాగ్ లైన్ తోటి పోతుంది అనేటువంటి మాటని దయించి మళ్ళీ ఎవరు ఏ బీజేపీ నాయకుని కూడా అడగొద్దని మీకు విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్.